లక్ష్మమ్మ నీ పంటు నేనమ్మ ఏ ప్రొద్దు నీ నామ సంకీర్తనం చేతు నీ కీర్తి చింతింతు నీ మూర్తి పాటింతు నాపై కారణ్యము చూపి ఊళ్ళోని ఇబ్బంది హెచ్చించి కరపించి నా పెట్టి నింపించి కాపాడు లచ్చమ్మ తల్లి నమస్తే 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 నమః. దండాలండి. దయచేయండి, కూర్చోండి. వడ్డీ తెచ్చారా? అసలు మీ వద్ద అప్పే తీసుకోకుండా ఉంటే అప్పుడే వడ్డీ అడుగుతున్నావుటయ్యా. తీసుకోలేదు, పొరపాటు. కన్ను ఆందలండి. కళ్ళజోడు కొనుక్కోకూడదు. నా డబ్బట్ట ఎవరన్నా కొనిస్తే తప్పకుండా పెట్టుకుంటాను. అది బ్రతుకు తీరు. లేకపోతే లక్ష్మిని కాలదనుకుంటారటే పిచ్చోడా. ఇంతకు మీరు వచ్చిన పని? నా కూతురు పెళ్లికి 2000 రూపాయలు అప్పు కావాలి. ఇంతకు మీ వడ్డీ ఎంత? మా వడ్డీ వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ హెచ్చు ఉండదు. 2 నెలలకి 2000కి 400 రూపాయలు వడ్డీ ముందు ఇచ్చేయాలి. 1600 కరుకులు ఇచ్చేస్తాను, పట్టుపో. మరి హామీ? నా చేత నోట్లు రాయించుకోండి. నోట్లు గీట్లు జాంతానే. మొన్న గాడిదకి 5000 ఇస్తే వాడు కొట్టేశాడు. ఏదన్నా హామీ ఉంటే చూడండి. సరే, నా ఇల్లు హామీ ఇస్తాను. అయితే ఇచ్చేస్తాను. షావుకారు గారు. ఏమిరా, మీ బాబు వడ్డీ పంపించాడు? లేదండి, అట్టిపళ్ళు పంపించాడు. ఈ పళ్ళు పంపించి మా కళ నీళ్ళు దుడుతావనా? పంపించే మంచిగా పంపించగా ఇలా కుళ్ళిపోయి పంపించాడే. ఈసారి మంచిగా పంపించమను. సరేనండి. అరే చూడు, మీ బాబు ఏమన్నా బూడిదకు మడికాల పాదం వేశాడు? వేసాడండి. రక్తపుష్టికి ఒక యువనాన వైద్యుడు కోష్మాండ్ లేహం తినమన్నాడు. ఎన్నో అక్కర్లేదు, ఒక్క పాది పంపించమని చెప్పు. మీ గొంతుకి ముడి లేదండి. ఏ చెప్పా, మీ బాబు నమ్మానని చెప్పు. ముడి లేదట, ముడి. మీ పెరట్లో ఏమన్నా పాదులు పెట్టించారు? మా అమ్మాయి, పెళ్లి కాబోయే అమ్మాయి, ఆ. వంగ మొక్కలు, టమాటో మొక్కలు వేసింది. నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. ఏమన్నా పంపిస్తారు? ఓ, పంపిస్తాను. మా బామ్మర్ది కూడా పంపించాలి. కొంచెం చూసి పంపించండి. తప్పకుండా పంపిస్తా. మళ్ళా ఎప్పుడు దర్శనం? నాకు ఇప్పుడు డబ్బు కావాలని. సరేండి, పత్రాలు పంపించండి, కానీ వంకాయలు మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా పంపిస్తాను. షావుకారు గారు, సెలవు. దండాలండి. ఒరే తలుపులు, ఈ అంటిపళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టు. రేపు బజార్ తీసుకెళ్ళి అమ్మించాలి. నువ్వేమన్నా రుచి చూసావా? జాగ్రత్త. నేను ఊళ్ళోకి వెళ్ళి బాకీ వసూలు తీసుకొస్తాను. ఇదిగో ఒక్కసారి ఇలా దయచేయండి. అరే, షావుకారు గారు ఎంతసేపు ఇలా వచ్చి? వృద్ధుడు వచ్చాను, ఇంతవరకు భోజనం లేదు స్వామి. మీరు ఇక్కడే కూర్చోండి, లోపలికి వెళ్ళి నేను డబ్బు తీసుకొచ్చి ఇస్తా. మిమ్మల్ని విడిచిపెడితే పారిపోతారేమో, నేను వస్తా లోపలికి. అరే, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఎలా వస్తావయ్యా? పెరదారిని పారిపోతారేమో అని భయం. ఈ ఇంటికి ఒక్కటే దారి. నేను లోపలికి వెళ్ళి ఇప్పుడే వస్తా, కూర్చో. ఇదిగో త్వరగా దయచేయండి. అలాగే. ఇవాళ లేచిన చాలా మంచిది. డబ్బు పడిపోయేలాగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వీళ్ళు దబదబా తీసుకున్నది 4000. నెలకు వడ్డీ 400. 6 మాసములకి 6 4ల 2400. మొత్తం కలిసి 6400 బాకీ. రేపల సాయం ఇంకా డబ్బు పట్టరావా? తిన్నగా వస్తావా రావా? ఏమిటి నీ ఉద్దేశం? అప్పుల గారు. ఎవరా? ఓ, మీరా అండి? నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళారు కదూ, మళ్ళా ఎప్పుడు వచ్చారు? నేనా? బయటికి వెళ్ళానా? ఇప్పుడా? షావుకారు గారు, నిజంగా మీరు కళ్ళద్దాలు కొనుక్కోవాలండి. మీ మొగుడు పిల్లలిద్దరు కలిసి నడుస్తున్నారు కదూ, అరెస్ట్ వారెంట్ తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది. సన్యాసి సుఖి, సంసారి దుఃఖి. ఎవడోయ్ ఎవడోయ్, అప్లోడ్ వస్తున్నాడు. రోడ్డు మీద దాక్కోండి. మంచం దాక్కోండి. అప్పలసం గారు, అప్పలసం గారేనండి? లేరండి, మెడ్రాస్ వెళ్ళారు.
మెడ్రాస్ వెళ్ళటానికి ఏదన్నా కలెక్టర్ ఉద్యోగం ఖాళీ వచ్చిందా? అప్లికేషన్ పెట్టుంటానికి వెళ్ళి ఉంటారు కదా. ఏవో 1,00,000 పనులు ఉంటాయి, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళ మాత్రం చెప్తారేమిటి? అయినా నాకు తెలియక అడుగుతానండి, మెడ్రాస్ వెళ్లే వాళ్ళంతా కలెక్టర్ ఉద్యోగం కోసం వెళ్తారా? ఈ విషయం అసలు కలెక్టర్ గారికి తెలిస్తే మిమ్మల్ని నన్ను జైల్లో పెడతారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అయితే మా బాధ్యత నీళ్ళదారి వదలవలసిందేనా అని. అమ్మో అమ్మో అమ్మో. ఏమండి కడుపు నొప్ప? అవునండి. ఇంకా ఎక్కువగా ఉందండి కడుపు నొప్పి? ఎక్కువగా ఉందండి. ఏమండోయ్ మీకు దండం పెడతానండి. ఏమండోయ్ మీకు దండం పెడతానండి. రోడ్డు మీదకెళ్ళి సోడా తీసుకురండి. అమ్మో సోడా ఎందుకండి? డబ్బు చెప్పండి. చెబుతానండి చెబుతానండి. వెళ్ళరాండోయ్ 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 వెళ్ళరాండోయ్.